ఎన్టీఆర్ గారు రుతిక్ రోషన్ కాంబినేషన్ లో వస్తున్న వార్ 2 మూవీ ఆగస్టు 14th అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఆ మూవీకి సంబంధించిన అప్డేట్స్ ఒక్కొక్కటి మెల్లమెల్లగా అయితే వస్తున్నాయి. యూజువల్గా ఈ బాలీవుడ్ వాళ్ళు మనకి అప్డేట్స్ అయితే ఇవ్వరు. వాళ్ళు డైరెక్ట్గా కంటెంట్ అయితే రిలీజ్ అయితే చేస్తారు ఎప్పుడు కూడా. ఫర్ ద ఫస్ట్ టైం అనేది వాళ్ళు తారకన్న ఉన్నాడు కాబట్టి చాలా కొత్తగా ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు. మనం ఎట్లయితే మనం ఇక్కడ తెలుగులో చేస్తామో, మన టాలీవుడ్లో ఎట్లా చేస్తామో ఆ విధంగా వాళ్ళు ప్రమోషన్స్ అయితే మార్చుకున్నారని చెప్పాలి ఈ పద్ధతిలో. ముఖ్యంగా వార్ 2కి జూనియర్ ఎన్టీఆర్ బర్త్డేగా టీజర్ రిలీజ్ చేశారు. వాళ్ళు ఏ హీరోతో మూవీ చేసినా కూడా ఆ హీరో అకేషన్ రోజు ఎటువంటి అప్డేట్స్ అయితే ఇయ్యారు. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ గారి అప్డేట్కి, జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డేకి వాళ్ళు అఫీషియల్గా టీజర్ రిలీజ్ చేసి తనకు ఒక గిఫ్ట్గా అయితే ఇచ్చారు. ఇప్పుడు యూజువల్గా మనకి నార్త్ ఇండియన్ మూవీస్, బాలీవుడ్ మూవీస్ ప్రీమియర్స్ అనేవి ఉండవు, అలాగే అడ్వాన్స్ బుకింగ్ అనేవి కూడా పెద్దగా జరగవు. మ్యాక్సిమం రేపు రిలీజ్ అంటే ఈరోజు అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేసి వాటికైతే టికెట్లు బుక్ చేసుకొని ఇన్ని టికెట్లు బుక్ అయ్యాయి అని చెప్పి వెళ్ళి చూస్తారు. మ్యాక్సిమం వాళ్ళు టాక్ అంటే మూవీ బాగుంది అంటే మాత్రమే వాళ్ళు మార్నింగ్ షో వెళ్ళకుండా ఆఫ్టర్నూన్ షో నుంచి అయితే వెళ్తూ ఉంటారు. సో ఈ విధంగా బాలీవుడ్ అక్కడ ట్రెండ్ అయితే వర్కౌట్ రన్ అయితే అవుతుంది. ఫర్ ద ఫస్ట్ టైం అని చెప్పాలి. బాలీవుడ్ కూడా మన టాలీవుడ్ పద్ధతులు అయితే అలవాటు అయితే చేసుకున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు కాబట్టి. ఇప్పుడు వచ్చేసి వార్ 2 మూవీ అడ్వాన్స్ బుకింగ్ అయితే ఓపెన్ అయితే చేశారు. అది కూడా మన ఇండియాలో కాదు, ఓవర్సీస్ లా జర్మనీ కంట్రీలో వచ్చేసి అయితే మన వార్ 2 మూవీ బుకింగ్స్ ఓపెన్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా ప్రీమియర్స్ కాదు, అలాగే డే 1 కూడా కాదు, డే 2 అయితే ఓపెన్ అయితే చేశారు. సో మనకి ఇక అఫీషియల్ గా ఒక్కొక్కటి ఓవర్సీస్ ఏరియా నుంచి అయితే ఇంకా బుకింగ్స్ ఓపెన్ అయితేనే ఉంటాయి. జర్మనీలో ఓపెన్ చేశారు కాబట్టి నెక్స్ట్ దుబాయ్ అండ్ అలాగే ఆస్ట్రేలియా కానీ యుఎస్ఏ, అమెరికా కానీ వీటికి మెల్లమెల్లగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ వార్ 2 గురించి నేనైతే ఈ ఛానల్ అయితే ఇస్తూనే ఉంటాను. సో మీరు అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ ఇలాంటి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి.